ఇప్పుడు 2348 కోట్లు వచ్చింది. 2348 కోట్లు వస్తే వీళ్ళు ఏం చేసినారు? అక్టోబర్ 9 వస్తే జనవరి 12, 2025 వరకు ఆ డబ్బులు ఒక ప్రత్యేకమైన అకౌంట్లో పెట్టమన్నారు. కేంద్రం ఏమనిందంటే మీరు వాడుకోకూడదు, ఇది కేవలం పోలవరంకే, ఇది మీరు ఒక ప్రత్యేకమైన సింగిల్ నోడల్ ఏజెన్సీ అంటారు, దాన్ని SNA అంటారు. అంటే ఒక ప్రత్యేకమైన అకౌంట్ ఓన్లీ ఆ పనికి మాత్రమే దాంట్లో పెట్టాలంటే వీళ్ళు ఏం చేసినారు? పెట్టకుండా వాడుకుంటే కేంద్ర జలవనరుల శాఖ జలశక్తి వాళ్ళు కోప్పడి చాలా కోపంగా ఉంటే అప్పుడు చివరకు ఎట్టకేలకు జనవరి 12, 2025 అంటే అక్టోబర్ నుంచి నవంబర్, డిసెంబర్, జనవరి ఇంచుమించు 3 నెలల తర్వాత అప్పుడు తీసుకొచ్చి అకౌంట్లో పెడతారు. అయిపోయిందా? రెండో విడత ఎప్పుడు వచ్చింది? మార్చి 12 వచ్చింది. మార్చి 12, 2025లో రెండో విడత ఎంత? 2705 కోట్లు. 2705 కోట్లు వస్తే ఇంతవరకు కూడా అందులో 505 కోట్లు ఇంతవరకు వాడలే, SNAలో పెట్టలే, ఇతర ఖర్చులకు వాడుకున్నారు. అంటే ఇప్పుడు దాన్ని తల్లికి వందనానికి వాడుకున్నట్లే కదా లెక్క, అంతే కదా. ఇప్పుడు పోలవరం డబ్బులు వచ్చినాయి, పోలవరం డబ్బులు మీరు పోలవరానికి వాడలే, బ్యాంకులో లేదు, ఎక్కడ ఉన్నట్లది? తల్లికి వందనానికే కదా. ఇంకా వేరే తల్లికి వందనానికి వాడినారు, లేకుంటే మీరు ఏమన్నా జీతాలకు వాడుకున్నారు, పెన్షన్లకు వాడుకున్నారు, వృద్ధాప్య పెన్షన్లకు వాడుకున్నారు. టోటల్ ఇంతవరకు 5052 కోట్లు వచ్చింది మీకు పోలవరం. 5052 కోట్లు పోలవరం డబ్బులు వస్తే ఈ రోజుకి 2505 కోట్లు దాంట్లో మీ దగ్గరనే ఉంది. అంటే దేనికి వాడినట్లు ఇదేని? మళ్ళా సుపరిపాలనలో తొలి అడుగు అని చెప్పి పోలవరం బ్రహ్మాండంగా కడుతున్నాము అని అంటారనమాట. ఎక్కడి నుంచి వచ్చిందండి పోలవరం? అసలు ఫస్ట్ ఎప్పుడు కోవిడ్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేయాలా అర్జెంటుగా, ఇదంతా ఇబ్బందుల్లో ఉంది. ఎందుకు ఇబ్బందుల్లో ఉందంటే మీరు 2014లో మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నప్పుడు మీరు ఏమని ఒప్పుకున్నారు కేంద్రంతో? 2014 రేట్లకు రాష్ట్ర విభజన నాటికి ఎంతైతే దాని ఖరీదు ఉందో అంత ఖరీదు చాలు, ప్రాజెక్టు ఖరీదు ఎంత ఉందో అంత ఖరీదు చాలు, 2014 రేట్లకు చాలు అని ఒప్పుకొని ఆ రోజు భూసేకరణ కానీ పునరావాసం కానీ ఎవరు చేయబోతున్నారనే క్లారిటీ లేకుండా మీరు ఒప్పుకున్నారు. అందులో మళ్ళా ఏది 2013లో మీకు తెలిసి కూడా భూసేకరణ చట్టం మారి భూమి సేకరించాలంటే 3 అంతలు 4 అంతలు అవుతుందని తెలిసి కూడా 2019 వరకు వచ్చేటప్పటికి మీరు ఏదైతే అందాజుగా 30,000 కోట్లు అయ్యే ప్రాజెక్టు వ్యయం ఒప్పుకున్నారో 55,000 కోట్లు ప్రాజెక్టు వ్యయం అవుతుందని తేలిన తర్వాత మేము 2019లో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత పలుసార్లు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఫైనల్గా ఏమైందంటే 55,000 కోట్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇంచుమించు అది 48,000 కోట్ల అప్రూవల్ తీసుకొని దానికి గాను ఆ అకౌంట్లోకి 12,000 చిల్లర కోట్లు ఇస్తామని చెప్పి కేంద్రంతో ఒప్పించుకోవడం జరిగింది. అది క్యాబినెట్కి పోయింది ఆమోదాన్ని. ఎప్పుడు? 11/11/2021లో ఒక ఉత్తరం ఎవరు? మన రాష్ట్ర సెక్రటరీ జలవనరులు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి. అదేవిధంగా 20 నవంబర్ 2021 ఎవరు? పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కేంద్ర ప్రభుత్వం జలశక్తికి. అదేవిధంగా 27/10/2021 ఎవరు? జలశక్తి నుంచి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి. అదేవిధంగా సెంట్రల్ వాటర్ కమిషన్ CWC ఎప్పుడు? 22/12/2021. అదేవిధంగా 24 డిసెంబర్ 2021 పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఎవరికి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కరస్పాండెన్స్ సేమ్ ఇదే. అంటే ఈ బ్యాలెన్స్ డబ్బులు ఎట్లా అనే దాని మీద. తర్వాత 10/1 జనవరి 2022 ఎవరు? ఇక్కడ రాష్ట్ర సెక్రటరీ జలవనరుల శాఖ సెక్రటరీ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి లెటర్. అదేవిధంగా 20 జనవరి 2022 ఎవరు? పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ నుంచి సెంట్రల్ వాటర్ కమిషన్కు. అదేవిధంగా ఫిబ్రవరి 17, 2022 ఇక్కడ నుంచి మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ జలవనరుల శాఖ ఎక్కడికి? పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి. అదేవిధంగా ఫైనల్గా ఎట్టకేలకు 3 సంవత్సరాలు పోరాడిన తర్వాత 5 జూన్ 2023 కేంద్ర ఆర్థిక శాఖ వాళ్ళు ఒప్పుకున్నారు. దేనికి ఒప్పుకున్నారు? అడిషనల్ ఫండింగ్ 12,911 కోట్లు
12,911 కోట్లు మేము పోలవరం ప్రాజెక్టుకి ఇస్తామని చెప్పి ఇస్తే, ఇచ్చిన తర్వాత ఫైనల్గా పిఐబి ఏదైతే పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు ఉందో, పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు వాళ్ళు ఒప్పుకున్న తర్వాత మార్చ్ 7, 2024 అంటే ఎన్నికలకు 1 నెల ముందర అప్పుడు క్యాబినెట్కి పోయింది. ఈరోజు మీరు చెప్తారు పోలవరం సాధించినామని. ఏం చెప్పాలండి ఇది? అసలు ఆశ్చర్యంగా ఇది. అసలు పోలవరం ప్రాజెక్టు మేమే మొదలు పెట్టినామంటారు, మీరేనండి. 2005లో మొట్టమొదటిసారిగా పర్యావరణ శాఖ అప్లికేషన్ పెట్టలేదా? ఎవరండి అప్పుడు ముఖ్యమంత్రి? 2005లో కేంద్ర ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టు కట్టాలని పర్యావరణ శాఖ, అరణ్య శాఖ అప్రూవల్ కోసము అప్పుడు ఎవరండి ముఖ్యమంత్రి? రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, కాలుష్య నివారణ సంస్థ ఏదైతే ఉందో 2005లో పబ్లిక్ హియరింగ్ పెట్టినారు. అప్పుడు ఎవరండి ముఖ్యమంత్రి? సైట్ క్లియరెన్స్ కోసము 16 సెప్టెంబర్ 2005 అప్పుడు ఎవరండి ముఖ్యమంత్రి? 2005 అక్టోబర్లో ఈస్ట్ గోదావరిలో, వెస్ట్ గోదావరిలో, ఖమ్మంలో, విశాఖపట్నంలో, కృష్ణా జిల్లాలో పబ్లిక్ హియరింగ్ పెట్టినారు. ఎవరండి ముఖ్యమంత్రి? 25 అక్టోబర్ 2005 కేంద్రము క్లియరెన్స్ ఇచ్చింది పర్యావరణ శాఖ. ఎవరండి ముఖ్యమంత్రి? అరణ్య శాఖ. ఎవరండి ముఖ్యమంత్రి? 12 డిసెంబర్ 2005 ఎవరండి ముఖ్యమంత్రి? చివరకు ఏదైతే వైల్డ్ లైఫ్ ఉందో, జంతువులు ఉన్నాయో 10/7/2006 ఎవరండి ముఖ్యమంత్రి? పోలవరం ప్రాజెక్టు మీరే కడుతున్నట్లు అందరూ చెప్పడమే, అందరూ మాట్లాడడమే. దాన్ని మీరేసిన చిక్కుముడి ఇప్పేదానికి మాకెంత శ్రమ పట్టిందో మాకు తెలియని వాళ్ళకి మాకు తెలుసు.